చాలామంది విపరీతమైన ఇండైజెషన్ అంటే అజీర్ణం సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు మేము బయట ఫుడ్ అస్సలు తింటలేదు, అయినప్పటికీ కూడా ఈ పొట్ట ఉబ్బరింపు ఇవన్నీ ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి డాక్టర్ గారు అని. దీనికి కారణం ఏంటంటే ఇంటి భోజనం అయినప్పటికీ కూడా తప్పుగా తింటాం. ఇంటి భోజనం తిన్నప్పటికీ కూడా కడుపులో తెప్పలు ఉంటూ ఉంటే ఏం చేయాలి? జీర్ణ వ్యవస్థని గాడిలో పెట్టేటువంటి రహస్యాలు ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంటి భోజనం తింటున్నామని చాలామంది గర్వంగా చెబుతూ ఉంటారు, కానీ అదే భోజనం గ్యాస్ సమస్యలకి కడుపు ఉబ్బరింపుకి కారణం అవుతుందన్న సంగతి మీకు తెలుసా? నీళ్లు ప్రాణాధారం అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే భోజనం చేసేటప్పుడు తాగే నీళ్లు మీ జీర్ణక్రియని ఎలా నాశనం చేస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? టీవీ చూస్తూ తినడం అనేది ఈ రోజుల్లో ఒక సాధారణమైన అలవాటు కింద మారిపోయింది. ఈ చిన్న పొరపాటు మీ మెదడుని మీ పొట్టని ఎలా మోసం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం ఇలాంటి సమస్యలు కేవలం బయట తిండి వల్లనే రావు. మనం ఇంట్లో తినేటటువంటి విధానంలో, మన ఇంటి తిండి అయినప్పటికీ కూడా దాన్ని తినే విధానంలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకి దీనిపైన అవగాహన ఉండాలి. ఇదేమిటంటే, తాళము వేసితివి కానీ గొళ్ళెము మరిచితివి అన్నట్టుగా చాలామంది ఇంటి ఫుడ్ తింటూ ఉంటారు, కానీ అది సరైన విధానంలో తినరు. ఇలాంటప్పుడు తిరిగి జీర్ణ వ్యవస్థని గాడిలో పెట్టే రహస్యాలు ఏమిటి? ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం జాగ్రత్తగా తిన్నాం అనుకోండి, మన మీద ఏ వ్యాధులు దాడి చేయవు, ఏ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అజాగ్రత్తగా తిన్నాం అనుకోండి, ఎంతటి మందులైనా పనిచేయవు. కాబట్టి తినటం విధానం ఇదంతా చాలా ముఖ్యం. అంటే మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఆ పద్ధతి ఏమిటి, ఇది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ ముఖ్యాంశాలని మనం తెలుసుకుందాం. చూడండి, భారతదేశంలో దాదాపుగా 70% మంది పట్టణ ప్రజలు ఏదో ఒక రకమైనటువంటి జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్నారు. చాలామంది కేవలం ఇంటి భోజనం తింటేనే ఆరోగ్యం బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇది కొంతవరకు నిజం. ఆయుర్వేదం ప్రకారంగా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, జఠరాగ్ని మందగించడం వల్లనే అన్ని రోగాలు వస్తాయి. సరైనటువంటి ఆహారం అయినప్పటికీ కూడా తప్పుడు పద్ధతిలో తీసుకోవటం వల్ల అది విషం కింద మారుతుంది, ఆమం కింద. ఇక్కడ ఇది ప్రధానం. కాబట్టి ఈ వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. అన్నిటికంటే ముఖ్యంగా నమలటం అనేది జీర్ణక్రియలో తొలి అడుగు. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా వేయాలి. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోటే కదా మొదలవుతుంది. చాలామంది భోజనాన్ని కేవలం మింగేస్తూ ఉంటారు. గబగబా ఏదో ఆత్రంగా ఎన్నో రోజుల నుంచి ఫుడ్ లేదేమో అన్నంత వేగంగా తింటూ ఉంటారు. జీర్ణక్రియ అనేది నోట్లోనే స్టార్ట్ అవుతుంది. ఆహారాన్ని బాగా నమ్మటం వల్ల లాలాజలం అంటే సెలైవేషన్, ఈ సెలైవ్ అనేది ఆహారంతో కలిసి ఎంజైమ్స్ విడుదలకి దోహదపడుతుంది. ఇది పొట్టలో ఉండేటువంటి జీర్ణ రసాల తాలూకు భారాన్ని తగ్గిస్తుంది. ఆహారాన్ని కనీసం ఒక 32 సార్లు నమ్మటం వల్ల పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. సగం నమిలినటువంటి ఆహారాన్ని గబగబా మింగుతూ ఉంటే పేగుల్లో కుళ్ళిపోయి గ్యాస్ అనేది తయారవుతుంది. ఇక అతి ముఖ్యమైనది నీళ్లు తాగే సమయంలో జాగ్రత్తలు కూడా ముఖ్యం. భోజనం చేసేటప్పుడు గ్లాసుల కొద్దీ నీళ్లు తాగడం అనేది జఠరాగ్నిని చల్లబరుస్తుంది. ఇది జీర్ణ రసాలని అపల్సం చేసి జీర్ణక్రియని మందగింపజేస్తుంది. కాబట్టి భోజనానికి ఒక అరగంట ముందు లేదా తిన్న గంట తర్వాత మాత్రమే నీళ్లు తాగటం బెస్ట్. ఒకవేళ అవసరం అనుకుంటే భోజనం మధ్యలో 1 లేదా 2 గుటకలు గోరువెచ్చని నీళ్ళని తీసుకోవచ్చని ఆయుర్వేదం చెప్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా కిందకి వెళ్ళటానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి మితాహారం అనేది ముఖ్యం. అంటే మితంగా తినటం అనేది ఆరోగ్యం, అంటే అమితంగా తినటం అనేది అనారోగ్యం. ఇది గుర్తుంచుకోవాలి. ఆయుర్వేద ప్రకారంగా పొట్టలో సగభాగం ఘన పదార్థాలతో, పావు భాగం ద్రవ పదార్థాలతో నింపాలి. మిగిలిన పావు భాగాన్ని గాలి కదలిక కోసం ఖాళీగా ఉంచాలి. కడుపు నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేలాగా తినటం వల్ల ఆకంఠ పర్యంతం తింటే జీర్ణ వ్యవస్థ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఆకలి కంటే కొంచెం తక్కువగా తినటం వల్ల ఈ శక్తి అనేది పెరుగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే, అతిగా తినటం అంటే అధ్యసనం అనేది శరీరంలో మలినాలు అంటే టాక్సిన్స్ పెరిగిపోవడానికి కారణం అవుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా చాలా ముఖ్యం. ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు తినటం మానేయండి. మన మెదడు ఒత్తిడిలో ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థకి వెళ్ళాల్సిన రక్తం కండరాలకి మళ్ళిస్తూ ఉంటుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా అరగదు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఆహారం మీద దృష్టి పెట్టి తినటం వల్ల పోషకాలు బాగా అందుతాయి. తినేటప్పుడు మాట్లాడటం కూడా ఈ గాలి కడుపులోకి వెళ్ళేలాగా చేస్తుంది. దీని వైద్య పరిభాషలో ఏరోఫేజియా అంటారు. ఇది ఉబ్బరానికి దారితీస్తుంది. అందుకే మించి డిజిటల్ డీటాక్సిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే పరధ్యానంగా ఎప్పుడు కూడా తినొద్దు. అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు దీన్ని. ఫోన్లు చూస్తూ లేదా టీవీ చూస్తూ తినడం వల్ల మనం ఎంత తింటున్నామో మన మెదడుకి తెలియదు. దీనివల్ల అతిగా తినే ప్రమాదం ఉంటుంది.
ఆహారం రంగు, రుచి, సువాసన వీటిని ఆస్వాదిస్తూ తినాలి. దీంతో తృప్తి కలుగుతుంది. ఇలా తినేటప్పుడు మాత్రమే శరీరం సరైన జీర్ణరసాన్ని విడుదల చేస్తుంది. డిజిటల్ పరధ్యానం అనేది జీవక్రియ అంటే మెటబాలిజం మందగించడానికి ఒక ప్రధానమైన కారణం. ఇక విరుద్ధాహారానికి పొరపాటును కూడా వెళ్ళకండి. విరుద్ధాహారాల కాంబినేషన్స్ జోలికి వెళ్ళకండి. కలిపి తినకూడని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు జీర్ణ సమస్యలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఉదాహరణకు చాలామంది మిల్క్ షేక్స్ లాగా పాలు పండ్లు కలిపి తీసుకుంటూ ఉంటారు. లేకపోతే వేడి పదార్థాలతో చల్లటి పానీయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. అంటే వీర్య విరుద్ధంగా ఉంటాయి ఇవి. పెరుగుని వేడి చేయటం లేదా రాత్రిపూట తినడం కూడా మంచిది కాదు. కాబట్టి సరైనటువంటి ఆహారపు కాంబినేషన్స్ తెలుసుకొని ఇవి ఎలా తీసుకుంటే శరీరానికి బలాన్ని ఇస్తాయి. తప్పుడు కలయికలు శరీరంలో విషతుల్యాలని పెంచుతాయి. ఇంకా పీచు పదార్థం ప్రోబయాటిక్స్ ప్రాధాన్యత ఇది కూడా మీరు తెలుసుకోవాలి. మనం తినే భోజనంలో పీచు పదార్థం అంటే ఫైబర్ తక్కువగా ఉంటే మలబద్ధకం వస్తుంది. తాజా కూరగాయలు, ఆకుకూరలు భోజనంలో భాగం చేసుకోవాలి. అలాగే ఇంట్లో తయారు చేసినటువంటి పెరుగు లేదా మజ్జిగ ఇలా ప్రోబయాటిక్స్ అనేవి వీటిలో ఉంటాయి. జీర్ణక్రియని ఇది మెరుగుపరుస్తుంది. ఇది పెరుగులో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాని రక్షిస్తుంది కూడా. ప్రోబయాటిక్స్ అనేవి ఆ వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అన్నిటికీ మించి అలా తిని ఇలా పడుకుంటూ ఉంటారు. తిన్న వెంటనే నిద్రపోకండి. భోజనం చేసిన వెంటనే పడకపోయిన వాడటం అనేది యాసిడ్ రిఫ్లెక్స్కి సమస్యకి దారితీస్తుంది. ఆహారం తిన్న తర్వాత కనీసం ఒక 100 అడుగులు నడవాలి. ఆర్ద్రపాణిగా అంటే చెయ్యి తడిగా ఉన్నప్పుడు వెంటనే నడవాలి. ఇది జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. రాత్రి భోజనానికి నిద్రకి మధ్య కనీసం ఒక 2 లేదా 3 గంటల విరామం ఉండాలి. వజ్రాసనంలో ఒక 10 నిమిషాల పాటు మీరు కూర్చుంటే రక్త ప్రసరణ అనేది జీర్ణకోశం వేపు పెరిగి ఆహారం త్వరగా అరుగుతుంది. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసేటటువంటి చక్కని చికిత్సా విధానాలు ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలని పరిష్కరించడానికి ఆహారపు అలవాటును మార్చుకోవటమే ప్రథమ చికిత్స. జీర్ణ రసాలను పెంచే పద్ధతులు పాటించడం వల్ల సహజంగానే సమస్యలు తగ్గిపోతాయి. దీన్ని మీకు సహకరించేటువంటి కొన్ని మంచి ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో ముందుగా చెప్పాల్సిన ఒక కాంబినేషన్ ఉంది. అల్లం అలాగే నిమ్మరసం తాలూకు మిశ్రమం. చిన్న అల్లం ముక్కని తురిమి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం అలాగే చిటికెడు సైంధవలవణం కలపండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి 15 నిమిషాల ముందు తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇది జీర్ణంతాలకు ఎంజైమ్స్ విడుదలని ప్రేరేపిస్తుంది. అలాగే ఓమ అంటే వాము అలాగే ఉప్పు దీని మిశ్రమం కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 1/2 టీ స్పూన్ వాముని దోరగా వేయించి దానికి చిటికెడు నల్ల ఉప్పు కలపండి. కడుపు ఉబ్బరింపుగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీళ్లతోటి తీసుకోండి. ఇది గ్యాస్ సమస్యను తక్షణమే తగ్గిస్తుంది. ఇక జీర్ణశక్తిని పెంచే జీలకర్ర అలాగే ధనియాల కషాయం ఇది ఒక మంచి డైజెస్టెంట్గా పనిచేస్తుంది. 1 గ్లాసు నీళ్ళకి 1/2 స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ధనియాలు వేసి మరిగించండి. ఈ నీళ్ళను వడపోసుకొని రోజుకి 2 సార్లు తాగుతూ ఉంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది జరిగిన వేడిని కూడా తగ్గిస్తుంది. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసే చక్కటి ఆయుర్వేద చికిత్స ఉంది. ఆయుర్వేదంలో నిదాన పరివర్జనం అంటే కారణాలను తొలగించడం అనేది చాలా ముఖ్యం. దీంట్లో భాగంగా విరుద్ధాహారాన్ని మానేయటం మనం చెప్పుకున్నట్టుగా శమన చికిత్స ద్వారా అంటే మనం చెప్పుకునే ఇంటి వైద్యాలు దోషాలను సమతుల్యం చేస్తాయి. ఇవి అవసరమైతే శోధన చికిత్స అంటే శరీర ప్రక్షాళన అనేది ఉంటుంది. అంటే ఏమిటి, వమనం చేపిస్తాం, విరేచన క్రియలు ఉంటాయి పంచకర్మలో భాగంగా. అలాగే ఆహార విహారాల ద్వారా ఈ జఠరాగ్నిని కాపాడుకోవటం కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్ ప్రధాన లక్ష్యం. ఇక దీనికి మీకు కాంప్లిమెంట్ చేసే చక్కటి మూలికా మిశ్రమాలు ఉన్నాయి. ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది త్రిఫల చూర్ణం గురించి. ఉసిరికాయ తానికాయ కరకాయల మిశ్రమం ఇది. రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ పొడిని ఆ గోరువెచ్చని నీళ్ళకి కలిపి తీసుకోవాలి. ఇది పేగుని శుభ్రం చేస్తూ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇంగుతో తయారయ్యే హింగ్వాష్టక చూర్ణం. ఈ ఇంగు ప్రధానంగా ఉండే ఈ చూర్ణాన్ని భోజనం మొదటి ముద్దతో పాటు కాస్త నెయ్యి చుక్కలు కలిపి తీసుకోవాలి. ఇది కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలకి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి బాగా మేము ప్రిస్క్రైబ్ చేసేది లవణ భాస్కర చూర్ణం. రకరకాల ఉప్పులతోటి ఇది తయారవుతుంది. మూలికల మిశ్రమం కూడా ఇది. భోజనం తర్వాత 1/2 టీ స్పూన్ ఈ పొడిని మజ్జిగతో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని శాంతపరుస్తుంది. అవసరమైతే ఈ పొట్ట ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీ తత్వాన్ని బట్టి మీకు కొన్ని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది కలబందతో తయారయ్యే కుమార్యాసవం. ఇది కలబందతో తయారయ్యేటువంటి ఒక ద్రవరూప ఔషధం. 15 నుంచి 20 మిల్లీలీటర్ల మోత మెడిసిన్ని అంతే పరిమాణం ఉండేటువంటి నీటితోటి కలిపి భోజనం తర్వాత తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది కాలేపు పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే కరక్కాయతో తయారయ్యే అభయారిష్టం. కరక్కాయ ప్రధానంగా ఉండే ఈ ఔషధం మలబద్ధకాన్ని వదిలిస్తుంది. 20 మిల్లీలీటర్ల మోతాదులో సమానంగా నీళ్లు కలిపి రాత్రిపూట తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది మొలలు లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
అలాగే ఇంకొక కామన్గా మేము ప్రిస్క్రైబ్ చేసేది ఇండైజెషన్ ఉన్నప్పుడు చిత్రకాది వటిని కూడా మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. జీర్ణక్రియను పెంచే చిన్న మాత్ర ఇది. భోజన ముందు కానీ ఆ తర్వాత కానీ 2 నుంచి 3 మాత్రలు మోతాదుగా కొరికి మింగమని చెప్తూ ఉంటాం. ఇది ఆకలి లేని వాళ్ళకి, అలాగే తిన్నది అరగని వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనం చేయాలి. కేవలం మంచి ఆహారం తింటే సరిపోదు, దాన్ని ఎలా తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. సరైన జీవక్రియ అనేది ఆరోగ్యకరమైన శరీరానికి, ప్రశాంతమైన మనసుకి పునాది. ఆరోగ్యం అనేది వంటగదిలోనే మొదలవుతుందండి. మన క్రమశిక్షణతో అది పరిపూర్ణం అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసి ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.